విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని సహాయక చర్యలను నిర్లక్ష్యం చేశారు. కొల్లి రఘురామిరెడ్డి, విజయరామారావు, రఘువీరారెడ్డి, జోషి తదితరులు విధుల్లో ఉన్న చోట ఈ పరిస్థితి సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఓ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు పని చేయటం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్ళిపోండి. జగన్ భక్త అధికారులు ఉన్నారట వాళ్ళు. మరి అధికారులు జగన్ భక్త అధికారులు ఇలా ప్రభుత్వంలో ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి భక్తగా ఉండాలి. జగన్ భక్త అధికారులు ఎట్టయితారు? ఇలా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వాళ్ళు, ప్రభుత్వంలో అధికారులు ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ వల్లనే ఆహార పొట్లాలు అందలేదు. అంటే ఈనాడు పేపర్ ఒక పెద్ద అద్భుతాన్ని సృష్టించి అద్భుతాన్ని గుర్తించింది. ఈ కోడిగుడ్డు మీద ఈకెలు బీకే వార్తలు కాదు, కోడిగుడ్డు మీద ఈకెలు బీకే వ్యవహారం కాదు. ఏదో మీకు కొంతమంది వ్యక్తులపైన, కొంతమంది కొన్ని పార్టీలపైన ఉన్న విషం కక్కే కార్యక్రమాన్ని ఇక్కడ ఈ టైంలో కాదు మీరు చూపించాల్సింది. మామూలు రోజుల్లో చూపిండి. వరద వస్తుందాడ, ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ అధికారుల ఆత్మస్థైర్యం పైన దెబ్బ కొట్టి పనిచేసే అధికారులని కత్తితో పొడిచి విష ప్రచారం చేసి చంపితే వాడు ఎట్లా పనిచేయాలా? ఏ అధికారైనా ఛీ అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. వాళ్ళు రాత్రి మగుళ్ళు ఏ అధికారైనా, అధికారి పేర్లతో సంబంధం లేదు. అందరు అధికారులు, అందరూ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా 24/7 కష్టపడుతున్నారు. అప్రిషియేట్ చేయాల్సింది పోయి జగన్ భక్త అధికారుల వల్ల ఆహార పొట్లాల పంపిణీలో జాప్యం జరుగుతుందని ఈనాడు పత్రిక రాసింది. ఇది మరి ఈనాడు అదే రాద్ది. దాంట్లో కూడా వాళ్ళ టార్గెట్ ఎవరు? కొల్లి రఘురామరెడ్డి. ఎందుకైనా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిండు కాబట్టి ఆయన పేరు ఉండాలి. ఆహార పొట్లాలు అందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆహార పొట్లాలు ప్రజలకు అందకుండా చేస్తారా? సహజంగా మానవత్వం ఉండదా? ఆ మాత్రం ఆహార పొట్లాలు ప్రజలకు అందకుండా ఉంటే ప్రజలకు కదా నష్టం, ప్రభుత్వానికే ఉంటుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలన్నట. ఇదే ఈ ఎకిలి మాటలు, ఎకిలి చేష్టలు చేస్తారా అధికారులు? మీకున్నట్టే మీరు జర్నలిజంలో మీరు వార్తలు రాసేటప్పుడు వెకిలిగా మీకు నచ్చని వ్యక్తులపైన విషం జిమ్మే కార్యక్రమం రాస్తారు. అట్లనే అధికారులు కూడా ఉంటారు అనుకుంటున్నారా అనేది అలా అధికారులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అధికారుల ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ జగన్ భక్త అధికారులట. వాళ్ళ వల్ల పొట్లాలు అందలేదట. ఇది ఒక వార్త.